అర్థమెటిక్ నెంబర్ సిస్టమ్ మోడల్ 6. అయితే ఈ సమ్లో మనకి ఏమంటాడంటే ద వాల్యూ ఆఫ్ 1 - 1/2, 1 - 1/3, 1 - 1/4 అండ్ సో ఆన్ 1 - 1/100. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏంటని చెప్పమంటాడు. దీన్ని షార్ట్ కట్లోనే మనం చేయాలి. ఓకే, అయితే షార్ట్ కట్ తెలుసుకునే ముందు ప్రాసెస్ తెలుసుకోవాలి. ప్రాసెస్ తెలిసిన తర్వాత షార్ట్ కట్ చెప్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందో చూడండి. వచ్చి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం 2 - 1 1. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేమో ఇది 3 - 1 ఎల్సిఎం 3 - 1 2/3. ఓకే, నెక్స్ట్ 4 - 1 3/4 అండ్ సో ఆన్. 100 - 1 99/100. మీకు అర్థమవుతుంది, క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఇక్కడ ఉన్న నెంబరు ఇక్కడ నెంబర్ ఉంటుంది క్యాన్సల్. లాస్ట్ ఈ నెంబరు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ 1/100 మిగులుతుంది. అంతే కదా, 1/100 1/100 వస్తుంది అన్నమాట. అయితే ఇది ప్రాసెస్. అయితే ఈ 1/100ని ఇంతకన్నా వేగంగా చేసేయచ్చు. ఎలా అంటే ఎప్పుడైనా ఇందులో మైనస్లు ప్లస్తో కూడా మీకు సమ్ చెప్తాను నేను. ఇప్పుడు మైనస్లు ఉన్నాయనుకోండి, ఎప్పుడు కూడా ఫస్ట్ ఇవి ఇలా క్రాస్గా కట్ అయిపోతాయి అన్నమాట. ఇలా అదే ప్లస్ అయితే ఇలా మీదవి క్యాన్సిల్ అవుతాయి. అది కొంచెం గమనించాలి. ఓకే, అది తెలిస్తే మైనస్ ఉంది కాబట్టి ఇలా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఇది ఉండిపోతుంది, ఇక్కడ చివరిని ఇది ఉండిపోతుంది. కాబట్టి మనకి 1/100 అని చెప్పాం. అది మరి ఇక్కడ ఎల్సిఎం చేసినప్పుడు ఏమొచ్చింది? 1 వచ్చింది. అంటే 1 అని ఆన్సర్ ఫస్ట్లోనే రాసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళిపోతాం. లాస్ట్లో ఏమొస్తుంది మనకి? డినామినేటర్ ఏం మిగులుతుంది? 100. కాబట్టి 1/100. దట్స్ ఆల్. మీకు నేను చెప్పిన టెక్నిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఆ విధంగా చేసుకోవాలి. అంటే ఈ ప్రాసెస్లో అవసరం లేదు. ఫస్ట్ చూసుకుంటాం న్యూమరేటర్లో ఏం మైనస్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏం మిగిలింది, చివరిన డినామినేటర్లో ఏం మిగిలింది. మైనస్ ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్కి న్యూమరేటరు, లాస్ట్ టర్మ్కి డినామినేటర్ మిగిలిపోతాయి అన్నమాట. అలా గుర్తుపెట్టుకుంటే న్యూమరేటర్ బై డినామినేటర్ రాసి ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, ఆన్సర్ ఇస్ దట్. అర్థమైంది. ఓకే, నెక్స్ట్ సమ్. ఓకే, ఈ మోడల్లో చూసినట్టయితే ప్లస్. ఇప్పుడు మైనస్తో చేసాం కదా, ఇది ప్లస్. ఇది ప్లస్ చేసేటప్పుడు ఏమవుతుందో మీరే చూడండి. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం 2 + 1 3/2. ఓకే, 3 + 1 4/3. 4 + 1 5. 5/3. 5/4. నెక్స్ట్ 121/120. ఈ సింప్లిఫికేషన్ చెప్పకపోతే మీకు ఒక విషయం అర్థం కాదు. ఓకే, దాని గురించి షార్ట్కట్ డైరెక్ట్గా చెప్పవచ్చు, కానీ ఇలా చెప్తే మాత్రమే మీకు బాగా గుర్తుంటుంది. ఏంటి విషయం అనేది మీకు చెప్తాను. ఇప్పుడు 3 క్యాన్సల్, 4 క్యాన్సల్, 5 ఇక్కడ 5 క్యాన్సల్. ఓకే, ఇలా ఇక్కడ ఏదో నెంబర్ 120కి క్యాన్సల్. అంటే ఇక్కడ మీరు ఇందాక గమనిస్తే మైనస్లో న్యూమరేటరు డినామినేటర్ మిగిలిపోయి, ఇప్పుడు ప్లస్ ఉన్నప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ మిగులుతాయి. అది మీరు గమనించాలి. అప్పుడు ఏమవుతుంది? 121/2 వస్తుంది. అంటే ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 6 ఓకే 0.5 అంతే కదా. అంటే మనకి ఎంత? 16.5 వచ్చింది. దిస్ ఈజ్ ద ఆన్సర్, 16.5. ఓకే, ఇప్పుడు ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటో తెలిసింది అనుకుంటాను. షార్ట్ కట్ అయితే వేగంగా చేసేయచ్చు. ఎలా చేసేయచ్చు? ప్లస్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు చూడండి, ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పాను నేను? డినామినేటర్ మిగులుతుంది. డినామినేటర్ ఆల్రెడీ 2 అనే సంగతి తెలిసి నీకు. ఇక్కడ న్యూమరేటర్ ఏమొస్తుంది? 121. 120 క్యాన్సిల్ చేసుకుంటే 60.5. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో చెప్పచ్చు. కానీ ఈ విషయం మనకు అర్థం అవ్వాలి, ఈ షార్ట్ కట్ అర్థం అవ్వాలన్నా ముందు ప్రాసెస్ అనేది మనం చేసుకోవాలి. ఓకేనా కదా? ఈ సమ్ చూద్దాం. ఓకేనా, పైన చేసిన 2 సమ్స్ మిక్స్ చేస్తే ఈ సమ్ వస్తుంది మనకు వచ్చి. ఓకేనా, ముందు సింప్లిఫికేషన్ జాగ్రత్త వినండి, ఆ తర్వాత షార్ట్ కట్ అయితే వస్తుంది వచ్చి. సింప్లిఫికేషన్ ముందు తెలియకుండా షార్ట్ కట్ చెప్పినా మీకు ఏమీ అర్థం కాదు. ఫస్ట్ చూసినట్టయితే ఇది a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎలా సార్ అని అడిగితే ఫస్ట్ మీకు కోసం రాసుకున్నాను, జాగ్రత్త చూడండి. 1కి స్క్వేర్ రాసిన 1 కాబట్టి ఇలా రాసుకోవచ్చు. అంటే ఈ స్టెప్ అన్నీ కూడా a² - b² ఫామ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? a + b × a - b. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, a + b × a - b. నెక్స్ట్ది
మళ్ళా ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, నెక్స్ట్ ఏ ప్లస్ బి 4 ఏ మైనస్ బి అండ్ సో ఆన్. లాస్ట్లో నెంబర్ వేసేద్దాం, ఇంకా మధ్యలో అవసరం లేదు, ఇవేం అవసరం లేదు. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ మైనస్ బి వచ్చు. ఇలా రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఫస్ట్ ప్లస్లన్నీ ఒకవైపు చూడండి, ప్లస్ ఉందా, ఈ ప్లస్లు ఉన్నవన్నీ ఫస్ట్ టర్మ్స్ అన్నీ ఒకవైపు రా. దీన్ని సింప్లిఫై చేయండి. 2 + 1 3/2 ఇంటూ నెక్స్ట్ 3 + 1 4/3 నెక్స్ట్ 4 + 1 5/4 అండ్ సో ఆన్. లాస్ట్ మళ్ళీ ప్లస్ ఉన్నది, ఇది కదా ప్లస్ ఉన్నది, 11/10 ఇది ఒకవైపు. ఇప్పుడు వదిలేసిన టర్మ్స్ ఉన్నాయి కదా అవి 2 - 1 1/2 నెక్స్ట్ వచ్చేమో 2/3 నెక్స్ట్ 3/4 అండ్ సో ఆన్. లాస్ట్ 10 9/10. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, ప్లస్ ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, ప్లస్ ఉన్నప్పుడు ఇప్పుడే చెప్పాను, జస్ట్ న్యూమరేటర్ అన్నీ డినోమినేటరు న్యూమరేటర్ మిగులుతాయని చెప్పాను, అంతే కదా. అంటే మొత్తం అన్నీ క్యాన్సిల్ చేసుకోండి, కానీ మీరు షార్ట్ కట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. అంటే ఇక్కడ 10 పోతాయి, అంటే 11/2. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా క్యాన్సిల్ చేస్తే లాస్ట్కి ఇది పోతుంది. అంటే మైనస్ చేసినప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమవుతుంది చూడండి, న్యూమరేటర్ డినోమినేటర్ మిగులుతుంది, అది గమనించాలి మీరు. ఓకే 1/10. ఇప్పుడు ఏమవుతుందంటే 11/20. 11/20 ఈజ్ ద ఆన్సర్. అంటే మీకు అర్థమైంది విషయం ఏంటో. అంటే దీన్ని షార్ట్కట్లో చేసేయచ్చు. ఎప్పుడు ఫస్ట్ a² - b² రాసుకున్న తర్వాత ఫస్ట్ టర్మ్స్ ఓకే, ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు ఓకే దీంట్లో డినోమినేటర్ మిగులుతుంది ప్లస్ కాబట్టి. ఇక్కడేమోని ప్లస్లోని న్యూమరేటర్ ఇక్కడేమో న్యూమరేటర్ డినోమినేటర్, ఇక్కడ న్యూమరేటర్ మిగులుతుంది అంటే 11. ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి న్యూమరేటర్ మిగులుతుంది కాబట్టి 1, మైనస్లో మనకు వచ్చే డినోమినేటర్ అంటే 10. అంటే డైరెక్ట్గా ఆన్సర్ వేసేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను, ఓకేనా. ఇది షార్ట్కట్లో చెప్పే ముందు ప్రొసీజర్ చెప్పాలి, అందుకే ప్రొసీజర్ చెప్తున్నాను. దాన్ని బట్టి మీకు షార్ట్కట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, దీంట్లో మనం ఒక 3 సమ్స్ చెప్పుకోవచ్చు దీన్ని బేస్ చేసుకొని. ఇఫ్ 1² + 2² + 3² అండ్ సో ఆన్ x² = x × x + 1 2x + 1 whole by 6. ఓకే ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏంటంటే 1² + 3² + 5² అండ్ సో ఆన్ ప్లస్ 19² ఇప్పుడు ఇది మనకి అవసరం ఏమీ లేదు, దీన్ని మనం తెలుసుకునే అవసరం లేదు. దీన్ని అయితే ఇది అని చెప్తున్నాడు కానీ ఇది మనకు అవసరం లేదు. దీన్ని వెబ్సైట్ చేసుకొని మనం ఆల్రెడీ చెప్పేస్తాను చూడండి. దీనికంటే ముందు ఇంకొక విషయం కూడా, ఇందులో ఒకటి మిస్ చేశాడు, 2² 4² 6² అండ్ సో ఆన్, అది మిస్ చేశాడు 20². ఓకే, అది మిస్ చేసి అవి తీసేసి మిగిలినవి కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాను. అయితే దీన్ని బట్టి మీకు ఒకసారి దీని ఆన్సర్ చూడండి, షార్ట్కట్లో ఎంత ఫాస్ట్గా చేసేయచ్చు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ 1 3 5 19 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. చివరిన నెంబర్ ఏముంది, చివరిన ఉన్న నెంబర్ 19. ఓకే 19, నెక్స్ట్ నెంబర్ 20, నెక్స్ట్ నెంబర్ 21. ఓకే by 6. ఓకే అదే క్లూ ఇచ్చాడనమాట. ఓకే 19 ఎక్స్కి 1 యాడ్ చేయండి 20. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి 21. ఓకేనా, జాగ్రత్త చూద్దాం 21. ఇది ఓవరాల్గా కలిపి కాబట్టి ఇలా ఉంటుంది. దీని ఫార్ములా వేరు, దీని ఫార్ములా వేరు. ఓకే, అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుస్తుంది. 19 20 21 వరుస నెంబర్స్ అనమాట వచ్చి. ఓకే ఇప్పుడు చూసినట్టయితే 3 టేబుల్లో 3 2s 3 7s. ఓకేనా, 2 టేబుల్లో 2 10s. ఓకే 70 7 10s 70 × 90, అంతేనా. 1330. ఓకేనా, వచ్చేసి దిస్ ఈజ్ ఆన్సర్. ఈజీగా చెప్పచ్చు, ఇలా చేయొచ్చు. మరి ఇదే దాన్ని మనకి ఎలా అడుగుతాడు, 2² ఈవెన్ నెంబర్స్ వస్తాయి, 4² 6² అండ్ సో ఆన్ 20² అన్నది
సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా ఏం చేస్తారు అంటే సేమ్ ఫస్ట్ 20, 21, 22/6 సేమ్ టు సేమ్ చేసిన తర్వాత 2 3s 2 10s 3 టేబుల్లో 3 7s 70 into 22. ఓకే, 22 into 70 14 1 14 and 15 and 0 ఇది వస్తుంది. దట్స్ ఆల్. ఇది కూడా అలాగే చేయాలి. ఓకే, మీకు 2 బిట్స్ కూడా కవర్ అవుతాయి దీనివల్ల వచ్చి. అదే కాకుండా ఇంకా అడుగుతాడు ఇందులోంచే బిట్ వచ్చేటప్పటికి ఇంకా న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు సపోజ్ చూడండి 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 100 వరకు ఎంత అని అడిగాడు అనుకోండి. అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ జస్ట్ ఈ చివరిన 100 ఉంది కదా, 100 వరకు యాడ్ చేస్తే ఎంత అంటున్నాడు. 100 నెక్స్ట్ నెంబర్ 101/2 అంటే 50. అంటే దీని చేత ఇంటూ చేస్తే 5050. దట్స్ ఆల్. ఇంత వస్తుంది. ఓకేనా, ఇలా చేసేయచ్చు. ఇంతే, ఈజీగా అయిపోతుంది. ఇలా ఎంతవరకు అడిగినా సరే దీన్ని ఈజీగా చేయొచ్చు. ఓకే, మీకు నచ్చితే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి కంపల్సరీగా మీరు మీ ఫ్రెండ్స్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.